పురిటి బిడ్డ ఇది పెళ్ళైన వెంటనే ఎవరు కూడా సంసారాన్ని ప్లానింగ్ చేసుకుని అన్నిటికన్నీ మాట్లాడతారు. మరి ఎందుకు పురిటి బిడ్డలు పురిటి బిడ్డలు లాగానే మాట్లాడాలి. బాగా పొడి చేసిన అనేది చెప్తున్నారు. మరి మేము పురిటి బిడ్డలేమని చెప్తే ఓకే. మరి అట్లా నిజాయితీ ఒప్పుకోండి. మేము ఏం చేయలేదా, నిజమే డబుల్ బెడ్రూమ్ కట్టియలేదా అని చెప్తే ఓకే, కట్టియలేదని అందరూ ఒప్పుకోండి. మీరు ఏం కట్టియలేకపోతే మీరు ఎక్కువ చెప్పుకున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చేది. మేము బాగా ఒడి చేసినామని చెప్పి పురిటి బిడ్డలు లాగానే మాట్లాడాలి. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారు? మీ మంత్రులు భీషణమైన ప్రతిజ్ఞలు చేసుకుంటా భీషణమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? బాగా ఇది వల్ల కొట్టినాం, అది వల్ల కొట్టినాం. హైదరాబాద్లో ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పినా 1 year లోపల 1,00,000 ఇళ్ళు కడతామన్నారు. కట్టినరా? ఎన్నేళ్ళు అయింది మేయర్ ఎలక్షన్స్ అయ్యి? 2.5 సంవత్సరాలు అయింది మేయర్ ఎలక్షన్ అయిపోయి. 1 yearలో 1,00,000 ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు. 1 yearలోనే February to February కట్టినరా? మరి చెప్పమని శ్రీనివాస్ యాదవ్ జవాబు ఇవ్వమని, హైదరాబాద్లో ఇంకో మంత్రి వాళ్ళు ఉండదు వాళ్ళ జవాబు ఇవ్వమని, మేయర్ని జవాబు ఇవ్వమని. ఎట్లా మాట్లాడతారండి మీరు మాట్లాడిన కొద్దీ ప్రజలు విన్నా కొద్దీ మీరు ప్రజలు పిచ్చోళ్ళని కూడా మీరు మాట్లాడుతున్నారు. మీకు డబ్బా కొడుతున్నారు. ఫ్యాక్ట్స్ ఏమున్నాయి? ఫ్యాక్ట్స్ చర్చకు వస్తే ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మాలాంటి నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. కాబట్టి వాళ్ళ గురించి ప్రజలకేం తెలియక కాదు, అన్నీ ప్రాక్టికల్గా అమలు కావాలండి. కాగితాల మీద ఉండి మనం చెప్పుకోవడము, ఆర్భాటంగా ప్రకటనలు చేయడంతోనే అయిపోదు. ప్రజలకు వాస్తవంగా ఆ ఫలాలు అందినప్పుడే, మీరు చెప్పిన ఫలాలు అందినప్పుడే ప్రజలు ఏ గవర్నమెంట్ అయినా విశ్వసిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదు. కాబట్టి ఇవాళ రేపు మీకు శృంగభంగం తప్పదని నేను చెప్పదలుచుకున్నాను. 150 డివిజన్లు ఉంటే 100 డివిజన్లు గెలిపించిన మీ అబద్ధాలకు మీరు మొత్తం స్వర్గం చూపెట్టారు. ఈ హైదరాబాద్ మొత్తం ఏమో అయిపోతుంది. అదేంటో లండనా సింగపూర్ ఏదో చెప్పారు. అటువంటి అయితే గుర్తుపెట్టకపోతే ఒక్కటి చెప్పిండు ఆయన. లండన్ చెప్పిండు, ఇస్తాంబుల్ అన్నాడు, లండన్ అన్నాడు. రకరకాల పేర్లు పెట్టిరు. మాకు అన్ని మర్చిపోతాం. ఎన్ని పేర్లు మీకు జ్ఞాపకం ఉంటాయి మాకు. ఆ రకంగా తయారు చేస్తాం. హైదరాబాద్ పెద్ద పెద్ద టవర్స్ అన్నారు. ఏం తయారు చేశారండి? మీరు చెప్పండి. హుసేన్ సాగర్ ఏమైంది అన్నారు, ఏమో ఎక్కడెక్కడో ఏమో, ఇవన్నీ మీరు ఉన్నాయి కదా సార్. మీకు మమ్మల్ని చెప్పిస్తే ఎట్లా మీకు తెలియదు. కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఆ మేయర్ అడిగండి క్వశ్చన్, మేయర్ అడగండి ఏమైనా అడగండి. ఒక్క పథకం ఏ పథకాలు చేశారండి? ఏదో చెప్తారు అన్ని వాళ్ళ వాటిని మీరు ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఏం చేస్తాం? మా దురదృష్టం. చెప్పండి ఫైనల్గా మీరు ఉమేష్ రావు గారికి కాంగ్రెస్ పార్టీలో వస్తున్న ప్రాధాన్యత అంతా కూడా కేవలం కేసీఆర్ గారి మేనల్లుడుగానే ప్రాధాన్యత వస్తుంది తప్పితే ఆయన సాధించింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీలో అంటున్న వారికి మీరు ఇచ్చే సమాధానం? వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోణం అది అనుకోవాలి, ఇచ్చి పెట్టారు. వాళ్ళకి గాల గురించి సమాధానం చెప్పలేదు. అట్లా అనుకుంటే ఎవరు పడతాడు అనుకుంటారు. అందరూ సమాధానం చెప్పుకుంటే నేను కూర్చుంటున్నా. ఎవరికి ఏది దొత్తగా అనుకుంటే వాళ్ళ ధమాక్ ఇంత ఉంటుందో అదే ధమాకులో పోతాడు వాడు. వీని ధమాక్ ఇంత వీడే ధమాకులో పోతాడు. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే నా ధమాక్ నేనేది ఖరాబ్ చేసుకుంటా పోయి, నా ధమాక్ ఖరాబ్ చేసుకుంటే నా ధమాక్. ఎవరో ఏదో మాట్లాడతారు. అన్నీ పట్టించుకోదు సార్. అవన్నీ మనకు ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, మనకు ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ముందుకెళ్ళిపోవాలి అంతే తప్ప ఎవరో ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏ దోస్తగా మాట్లాడతాడు. అన్నీ పట్టించుకోదు మనం. విన్నారా? పార్టీలో సంబంధం లేకపోయినా ఒక వ్యాపారవేత్తగా ఉంటున్న మీ బావమరిది కన్నారావు గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఒకటి మా బావమరిది అంటే ఒకటి మా మేనమామ కొడుకు, మా పెద్ద మామయ్య కొడుకు. అందరితో బాగానే ఉంటాం. బాగున్నది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాం అంతే తప్ప సంబంధాలు ఏముంటాయి? నాకన్నా దందాలు, నాకన్నా వ్యాపారాలు దందాలు. ఆయనకి ఏమన్నా పొత్తున్నాను ఏమన్నా అట్లా కాదు. జూలై 5వ తారీఖున కన్నారావు గారి వివాహం అట. ఒక మేనబావగా ఆ కార్యక్రమాలు ఎలా పాల్గొంటున్నారు? నేను పాల్గొంటాం, అక్షంతలు వేసేస్తాం, దీవించేస్తాం. ఇప్పటి నుంచి ఏం కార్యక్రమాలు పాల్గొనడం లేదా? ఇప్పుడు ఏముంటుందండి కార్యక్రమం పాల్గొన? ఒక వివాహ వేదికకు నేను పోయి నేను బలగొట్టేది ఏముంటుంది? అక్కడ చేస్తాను, ట్రై చేస్తాను, వివాహం టైం హాజరవుతాం అంతే. రాజశేఖర రెడ్డి గారితో మీకు చాలా సన్నిహిత సంబంధాలు బాగా ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులతో సమానంగా మీకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అయితే నాకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ పదవులు ఏమి ఇవ్వలేదు. మరి ప్రాధాన్యత ఇచ్చిన మీరు ఇంకేమైనా నాకు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారితో అంత సన్నిహితంగా ఉన్న మీరు తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో తెలంగాణలో నడవలేకపోయారు? నాకు అంత జగన్మోహన్ రెడ్డితో నాకు బాగా పరిచయము. నేను 2-3 సార్లు పులివెందుల రమ్మంటే కూడా పోయినప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు బాగా పరిచయం, బాగా మనకు చేస్తారు కదా. ఆ తర్వాత నాకు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారితో వెనుక నడవాల్సిన అవసరం నాకు లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వేరువేరుగా చూస్తా కదా నేను. రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పేరు గడించిన వ్యక్తి, గొప్ప నాయకుడు. వారెంబడి ఉంటాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అంటే నడవాల్సిన అవసరం నాకెందుకు ఉంటుందండి? ఆయన పార్టీ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు, ఆయన పని ఆయన తీసుకుని రాష్ట్ర విభజన అయిపోయింది, అక్కడ ఆయన పాటలు అనేది పడతా ఉన్నాడు. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డితో? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.